ఫ్రెండ్స్, మొన్న మా లవ్ స్టోరీ కొంచెం చెప్పినాము కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం మళ్ళీ కొంచెం. అయితే మా ఫ్రెండ్స్ వచ్చి నాకు చెప్పిన తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి మా ఇంటి ముందు కటింగ్ షాప్ ఉంటుంది అన్నట్టు. కటింగ్ షాప్ ముందడికి రాజు ఆటో వేసుకొని వచ్చిండు. ఆటో కటింగ్ చేయించుకోవడానికి ఆటో వేసుకొని వస్తే అక్కడ రాజు ఆటో మీద నెంబర్ ఉండేది. ఆ నెంబర్ తీసుకున్నా. నెంబర్ తీసుకొని కాల్ చేసిన తర్వాతకి తిట్టినట్టు మాట్లాడిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇట్లా చేపించి తిట్టించినాక కొన్ని రోజులకి మళ్ళీ నేను మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఇచ్చిండు. మంచిగానే రిప్లై ఇచ్చిండు. తర్వాతకి ఇంకా నిమ్మలంగా అట్లనే మాట్లాడి ఇక కొంచెం ఫ్రెండ్ లాగా మాట్లాడినా. మీకు లవర్ ఉందా అని అడిగిన. మెసేజ్ చేసిన తర్వాతకి ఫస్ట్ మీ చిన్నమ్మోని దగ్గర కదా అనేసి అడిగితే అవునని నేనన్నా. తర్వాతకి నీకు లవర్ ఉందా అనేసి అడగంగానే నాకు లేదని చెప్పిండు. తర్వాత నన్ను అడిగిండు నీకున్నారా అని అడిగితే ఉన్నారని నేనన్నా. ఉన్నారంటే ఎవరు అన్నాను. అంటే మీరే అని నేను అనగానే నిజమా అబద్ధాలు ఆడకు అది ఇది అని అన్నాడు. అప్పుడు రామేశ్వర్ నాకు కాల్ చేసినప్పుడు ఎవరు మీద అడిగినా, ఎన్నిసార్లు అడిగినా అసలే చెప్తలేదు. సతాయించింది బాగా. నేను గట్టినే వేసుకున్నా. ఫోన్లో వేసుకున్నాక దెబ్బకే ఫోన్ కట్టేసుకుంది. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి కట్టేసి మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు ఎవరు మీరు అని మళ్ళీ అడిగిన. అప్పుడు నేను రామేశ్వర్ అన్నది. రామేశ్వర్ అంటే నాకు అసలే తెలియదు. రామేశ్వర్ ఎవరు అని నాకు డౌట్ వచ్చింది. అప్పటికే చిన్నమ్మడి దగ్గర అనేసి డైరెక్ట్ అడిగిన. అవునన్నది. బీటి దగ్గర ఎక్కుతావని అడిగిన. అప్పుడు అవునని చెప్పింది. అప్పటి నుంచి రామేశ్వర్ నాకు పరిచయం అయింది. ఇక పరిచయం అయిన తర్వాతకి ఆ రోజే మళ్ళీ కటింగ్ షాప్ దగ్గరికి వచ్చిండు. మా ఇంటి ముందట వచ్చి ఆ రోజు కానీ మా ఇంటి ముందే కూర్చునేది. కాలేజీ పోయినా పోకపోయినా మా ఇంటికి అయితే పక్కా రోజుకి 4 సార్లు వచ్చేది. 4 times వచ్చేది రోజుకి. ఏర్పడకుండా వచ్చిపోయేది. ఆటమే పెట్టి నెల నడుచుకుంటూ వచ్చిపోయేది. అంటే మంగళశాపలకు ఎప్పటికైనా పోయేది. ఇది పరిచయం కానీ ఇంకెక్కువ పోయేది. కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఆ మంగళశాపలకి ఏమరి కానీ ఏమో గురించి పోతుందండి. ఎప్పటిలాగానే పోయి మాట్లాడుతున్నా పాపం. వాళ్ళు ఏమనుకుర్రు ఏమో మేము పెళ్ళి చేసుకున్నాక. తర్వాతకి ఇక రోజు రాజు ఆటో ఎక్కి కాలేజీకి పోయేది. రోజు ఎవ్వరు ఎక్కకున్నా నన్ను అయితే రోజు తీసుకొచ్చేది రోజు. అసలు పొద్దుగాల రెడీ కాగానే 8:50కి ఫోన్ చేసేది. నేను రెడీ అయితే నా దబ్బును రానే ఇక దబ్బున ఫోన్ చేయగానే నేను పోయేది. ఆడికి 5 నిమిషాలు ఆడ కూర్చోగానే ఇక మెల్లగా వచ్చేది. రాగానే ఎక్కించుకొని దబ్బున పోతున్నాడు. ఇక ఆ టైంలో ఎవరైనా ఆటో ఆపినా కూడా పాపం వాళ్ళని ఎంత ఆపినా కూడా అస్సలే ఎక్కించుకో. మాకు మాట్లాడడానికి టైం ఉండకపోయి ఏడా మాట్లాడుకున్నా ఆటో ఆపడానికి టైం ఉండకపోయేది. ఇక చక్క నుంచి మాట్లాడుకున్నా దింపిట్టు వచ్చేది. అంతే. ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోపోయేది అన్నట్టు. గట్ట పొల్లు తిట్టే నేను ఆడకపోతే ఎవరిని పట్టించుకోలే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అవసరం ఇంకా ఉంది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.